గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. ఉదయం లాభాలు ప్రారంభమైన సూచీలు ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్, దివిస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, M&M షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హెచ్యుఎల్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఐషర్ మోటార్స్, బ్రిటానియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇవాల్టి మార్కెట్స్కి సంబంధించి అలాగే కాలర్స్కి సలహాలు అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. శేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శేషు గారు, మార్నింగ్ ఫెడ్ ఎఫెక్ట్ వల్ల లాభాలు ప్రారంభమై ప్రస్తుతం అయితే కొంత లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతుంది మార్కెట్స్. సో ఎట్లా ఉండే అవకాశం ఉంది ఈ రోజు మిగతా రెస్ట్ ఆఫ్ ద సెషన్? అంటే ఈ రోజు మనకి హై దాన్ని గమనిస్తే అంటే హై దాటి లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో నిఫ్టీ దాన్ని దాటలేదు. అంటే ఇంకా చెప్పాలంటే స్లోగా నిఫ్టీ కిందకే రావడం చూస్తున్నాము. సో ఇది ఇప్పుడు ఈ రోజు ఏదైతే ప్యాటర్న్ ఉందో, అంటే ఈ రోజు అని కాదు, లాస్ట్ 3-4 డేస్ గా మనకి గమనించాల్సింది ఏంటి అంటే హయ్యర్ లెవెల్స్ లో నిఫ్టీ సస్టైన్ కాలేక లాస్ట్ క్లోజ్ వచ్చేటప్పటికి ఫ్లాట్ గా క్లోజ్ అవుతుంది అనమాట. మనకి మరి ముఖ్యంగా ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కొంచెం ఒక రోజు మార్కెట్ ఒక బాగా కరెక్షన్ లోకి వెళ్ళింది. దాని తర్వాత రోజు కూడా కంటిన్యూగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ లెవెల్లో నేను 24,450 నుంచి 500 మధ్యలో నిఫ్టీకి బాగా రెసిస్టెన్స్ జోన్ గా చెప్తాను, ప్రాఫిట్ బుకింగ్ జోన్ గా చెప్తాను. సో ఈ రోజు కూడా నేను కొంచెం క్లోజింగ్ ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నిఫ్టీ 23,400 బిలోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ అప్ ట్రెండ్ గానే వచ్చిన అప్ ట్రెండ్ ఇక్కడ కొంచెం బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రాఫిట్ బుకింగ్ జోన్ గా చెప్తాను. కాబట్టి ఎవరైతే షార్ట్ టర్మ్ కి ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా కొంత మేర ప్రాఫిట్స్ తీసుకోమని చెప్తాను. ఈ లెవెల్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మరీ ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం చాలా అతి జాగ్రత్తగా ఉండాలి, ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. రైట్ శేషు గారు, మీతో మాట్లాడడానికి కాలర్ కిషన్ గారు రెడీగా ఉన్నారు. కిషన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శేషు గారు ఉన్నారు, అడగండి. శేషు గారు నమస్కారం అండి. నా దగ్గర బాంబినో అగ్రో ఫుడ్స్ అని ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి గుల్షన్ పాలీ అని అదొక 100 ఉన్నాయి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి? ఉంటే ఇంకా ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా? గుల్షన్ పాలీ తర్వాత బాంబినో అగ్రో గురించి అడిగారు, అంతేనా? ఓకే అండి. అంటే మీరు అంతా కూడా ఏంటంటే మూమెంటం, చిన్న కంపెనీస్ లో మీరు ఫండమెంటల్స్ కన్నా మీరు మూమెంటాన్ని ఎక్కువ చూస్తున్నారంటే, అంటే మీరు రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే మీరు మూమెంటం స్టాక్స్ లో ఉంటున్నారు. సో అది మీ ట్రేడింగ్ అంటే మీ ట్రేడింగ్ విధానం, ఇంకా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, ట్రేడింగ్ పరంగా చెప్పాలి, ట్రేడింగ్ అన్నమాట మీరు. కాబట్టి దానికి ఫండమెంటల్ కి అసలు సంబంధం ఉండదు. ఎందుకంటే మీరంతా ఏంటంటే ఒక మూమెంటం లో కొంటున్నారు, తర్వాత ఎగ్జిట్ కూడా అదే విధంగా అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే మీరు అదే చూడండి, టెక్నికల్స్ చూసి మీరు చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫండమెంటల్స్ అడిగారు కాబట్టి ప్రస్తుతానికి మీరు చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో గుల్షన్ పాలీ పరంగా ఫండమెంటల్ గా ఒకప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, అందులో డౌట్ లేదు. అయితే ఇందులో మైనస్ పాయింట్ కూడా ఉందండి. మార్జిన్స్ అనేది దాదాపు చాలా తక్కువ ఉంటాయి, అదే మైనస్ పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్, ఆబ్వియస్ గా మార్జిన్స్ లేకపోతే స్టాక్ ఎక్స్పెన్సివ్ గానే కనపడుతుంది. అది గుల్షన్ పాలీ గురించి. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ వ్యూ తో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోండి. తర్వాత బాంబినో అగ్రి గురించి అడిగారు. సో ఇది కానీ గమనిస్తే మనకి మనం మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఏం చేసామంటే ఎవరైనా బాంబినో తిన్నాము అంటాం, అంటే బాంబినో అనకూడదు, వెర్మిసెలి అని అంటాం. అంటే ఆ విధంగా అంత మంచి బ్రాండ్ బిల్డ్ చేశారండి. ఎప్పటి నుంచో, ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ కొన్ని ఏళ్ల నుంచి కూడా అంత స్ట్రాంగ్ బ్రాండ్ ఉంది. అయితే ఆ బ్రాండ్ ఉన్నా కూడా ఇది ఎందుకు ఇన్ని రోజులు, ఇంకా దీని మార్కెట్ క్యాప్ గానే గమనిస్తే ఇప్పటికీ 300 crores మాత్రమే మార్కెట్ క్యాప్. ఇన్ని రోజులు ఎందుకు పెరగలేదు అంటే ఒకటే రీజన్, గ్రోత్ లేదండి. సింపుల్ గా చెప్పాలి అంటే ఆ ఉన్న బ్రాండ్ ని మల్టిపుల్ అంటే రకరకాల బ్రాండ్స్ క్రియేట్ చేసి తర్వాత అదే సెక్టార్ లో ముందుకు వెళ్ళలేకపోయారు సంభవ వీళ్ళు. సో అందుకని వెనకబడిపోయింది. ఇప్పుడు కూడా గ్రోత్ లేదంటే రీసెంట్ గా కొంచెం పెరిగింది, అంటే
ఓకే ఒక్కొక్క స్టాక్ కొన్ని రోజుల్లో పెరుగుతుంటుంది అంతే. కాబట్టి ఏదంటే మీరు ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బాంబినో అగ్రోలో ప్రాఫిట్ బుక్ చేసుకో, రెండు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకో. రెండు అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కాదు, ఇవంటే మూమెంటం స్టాక్స్ అండి అంతే. రైట్ సార్. నెక్స్ట్ కాల్ రంగారావు గారు కాల్ చేశారు. రంగారావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. జెన్సార్ టెక్నాలజీస్ 490లో ఉన్నాయి, ఈ జీఎన్ఎస్ 230లో ఉన్నాయండి. ఈ టెక్నికల్ ఫండమెంటల్స్ ఎట్లా ఉండే రన్ చేయొచ్చు సార్. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్స్ నేమ్స్. జెన్సార్ టెక్నాలజీస్, జీఎన్ఎస్ పవర్, ఓకే, రెండు లాభాల్లో శేషి గారు. జెన్సార్ టెక్నాలజీస్ అండ్ జీఎన్ఎస్ పవర్ రెండు మీరు లాభాల్లో ఉన్నాయి. అంటే ప్రాఫిట్ బుక్ చేయాలనుకుంటున్నారా ఏంటంటే? అదే సార్, ఉంచమంటే ఉంచుతానండి, ఇంకా ఒకటి అంటే. ఓకే ఓకే, జెన్సార్ టెక్నాలజీస్ పర్లేదండి, బాగానే ఉన్నాయి. కాకపోతే గ్రోత్ పరంగా అంత గొప్పగా అయితే లేదు జెన్సార్ టెక్నాలజీస్. అట్లని స్టాక్ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. కాబట్టి జెన్సార్ టెక్నాలజీస్ లో మీరు కొంతమేర ప్రాఫిట్ తీసుకోండి. మామూలుగా ఏదంటే ఇట్లా పెరుగుతున్నప్పుడే మనం ప్రాఫిట్ తీసుకోవాలి. జెన్సార్ టెక్నాలజీ గ్రోత్ పరంగా మైనస్ పాయింట్ ఏంటంటే ఫండమెంటల్ సరిగ్గా చెప్తున్నాను, గ్రోత్ పరంగా లేదు, స్టడీగా ఉంది, స్టడీ గ్రోత్ ఉంది. ఇక జీఎన్ఎస్ పవర్ గురించి మీరు అడిగారు, ఇది కూడా ప్రాఫిట్ లో ఉన్నారు. జీఎన్ఎస్ పవర్ లో కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అయితే ఇది చాలా స్ట్రాంగ్ గ్రోత్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది, అందులో డౌట్ లేదు. కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్, దీంట్లో మాత్రం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. జీఎన్ఎస్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ సార్. నెక్స్ట్ శివ గారు కాల్ చేశారు. శివ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నేను ప్రెసెంట్ ఒక 1500 షేర్స్ హోల్డింగ్ లో ఉన్నాయి సార్. ఏం షేర్స్ చెప్పండి, కంపెనీ నేమ్. ట్రైడెంట్, ఓకే. మీ డౌట్ ఏంటి? జనవరి నుంచి హోల్డ్ చేశాను సార్, అది మూమెంటం కనపడట్లేదు, ఉంచొచ్చా తీసేయచ్చా అని అడుగుదాం సార్. రైట్, శేషు గారు. ట్రైడెంట్ విషయానికి వస్తే అండి, దానికి ముందు బాగా పెరిగిందండి. కోవిడ్ తర్వాత బాగా పెరిగింది. 4-5 రూపీస్ నుంచి దగ్గర 50 రూపీస్ కి వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అయింది. ఉంచండి అండి, ఇది టైం. కాకపోతే మీరు అన్నట్టుగా టైం వేస్ట్ అయిపోతుంది మీకు. ఇది చెప్పాలి అంటే ఎక్కువ ఈక్విటీ, పెద్ద ఈక్విటీ కంపెనీ అండి. టెక్స్టైల్స్ లోనే పెద్ద ఈక్విటీ కంపెనీ అన్నమాట. సో ఈక్విటీ పెద్దగా ఉన్నప్పుడు స్టాక్ పెరగడం అంతా ఫాస్ట్ గా ఉండదు. ఇది పెరగాలి అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా భారీ ఎత్తున మార్కెట్ లోకి, అంటే కోవిడ్ టైంలో ఎలా వచ్చారో అలా వస్తూ అలా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కొంచెం పెరుగుతుంది అనమాట. ఇక ఓవరాల్ గా కంపెనీ పరంగా ఏంటి, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే, ఇదేంటంటే మనకి టెర్రీ టవల్స్ మెయిన్ బిజినెస్, అది ఎక్స్పోర్ట్స్, యూరోప్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ చేసుకుని పర్లేదండి, ఓకే, డీసెంట్ గా ఉంది. ఫండమెంటల్స్ అద్భుతంగా ఉందని చెప్పను. గ్రోత్ పరంగా అగైన్ గ్రోత్ లోపించిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్చ్ 2020కి దగ్గరగా 7,000 crores అయితే ఈరోజు 6,800. కాబట్టి ఇటువంటి గ్రోత్ లేని కంపెనీస్ కి పెరగవండి. మీకు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఎగ్జిట్ కాండి. దీనికన్నా వేరే స్టాక్స్ లోకి ఉండడం బెటర్ నా ఉద్దేశం ప్రకారం. ఇమీడియట్ గా అయితే ఇది భారీగా పెరిగే అవకాశాలు అయితే లేవండి. రైట్ సార్. నెక్స్ట్ సన్యాసి నాయుడు గారు కాల్ చేశారు. సన్యాసి నాయుడు గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇది మదర్సన్ ఒక 450 ఉంచాను సార్. తర్వాత ఈ దీపక్ నైట్రేట్ ఒక 778 ఉంచాను సార్. ఓకే. ఇవి ఏమైనా మనకి ఉంచమంటారా లాంగ్ టర్మ్ లో? నాకు దీనికోసం మార్కెట్ కోసం పూర్తిగా అవగాహన లేకుండా నా ఫ్రెండ్ సలహా పైన పెట్టిదాను సార్. అది కంటిన్యూస్ గా ఉంచమంటారా లేకపోతే ఏంటని మీ శేషు గారు? దీపక్ నైట్రేట్, మదర్సన్ అండి. మదర్సన్ ఏదండి? మదర్సన్ లో 2 ఉన్నాయి. మదర్సన్ అనే పెట్టారు సార్, 2 అంటే మరి నాకు దానికోసం ఐడియా లేదు సార్. సో మదర్సన్ సుమి వైరింగ్ పెట్టండి. ఇప్పుడు 160, 170 ట్రేడ్ అవుతుంది సార్. 168 ఉంది. ఆటో యాన్సిలరీస్ అండి, అది అవును సార్. అవును సార్. అట్లా కదా, ఓకే ఓకే, సరే అండి. సమర్థన్ మదర్సన్ లో మీరు ఇన్వెస్ట్ చేశారు, ఓకే. సో మంచి కంపెనీనేనండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. 2 కూడా మదర్సన్ అండ్ మదర్సన్ సుమి 2 కూడా, అంటే సమర్థన్ మదర్ ఇంతకు ముందు ఒకటే ఉండేవి, దాన్ని డిమర్జ్ తర్వాత 2 ఎంటిటీస్ అయినాయి. సో ఒకప్పుడు అని ఇప్పుడు కూడా డెట్ ఉంది అనుకోండి. సమర్థన్ మదర్స్ ఇప్పుడు కూడా 20,000 కోట్ల అప్పు ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇంటర్నేషనల్ పరంగా మనకి ఆటో యాన్సిలరీలో టాప్ అని చెప్పొచ్చు. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోనండి. మీరు నా ఉద్దేశం ప్రకారము కథ కాదు, నేను 4-5 ఏళ్ళు మీరు హోల్డ్ చేస్తానంటే హోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ లెవెల్స్ లో ఏంటంటే కొంచెం
స్టాక్ క్లోజర్ గా 180 ఆ లెవెల్స్ లో కొంచెం ఆగడానికి అవకాశం ఉందండి. ఇంకో స్టాక్ ఏమన్నా దీపక్ నైట్రేట్ సార్, దీపక్ నైట్రేట్ ని మీరు ఉంచండి. దీపక్ నైట్రేట్ ని అనిత కాల్ చేశారు. అనితగా నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎస్, ఐఆర్డీఏ డౌన్ లో ఉన్నాయి సార్, అవి ఎట్లా ఉన్నాయని కనుక్కుందామని కాల్ చేశాను. ఒక్కసారి రిపీట్ చేసి మీ ప్రశ్న అంటే స్పష్టంగా అడగండి ఒకసారి. ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎస్, ఐఆర్డీఏ అవి కొంచెం తగ్గినట్లు ఉన్నాయి, అవి ఎట్లా ఉన్నాయని సార్ని అడుగుదామని కాల్ చేశాను. శేషు గారు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎలక్షన్స్ కి ముందు బాగా పెరిగిపోయినాయి. దాని తర్వాత కొంచెం అంటే అటు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కి మెజారిటీ తగ్గింది అనే ఆ వార్త రావడంతో పిఎస్యు కంపెనీస్ ఎక్కువగా బాగా పడ్డాయండి. సో ఫాస్ట్ గా పెరిగింది, అదే విధంగా పడ్డం కూడా ఫాస్ట్ గా పడ్డాయి. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ కూడా పిఎస్యు మెజారిటీ కంపెనీస్ లో పిఎస్యు అంటే గవర్నమెంట్ కి చెందిన కంపెనీస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం అండి ఇది. ఇది మంచి టైం అనమాట. అఫ్ కోర్స్ రిఫార్మ్స్ కంటిన్యూ అవుతాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బాగా అబ్నార్మల్ గా పెరిగాయి కాబట్టి ఆబ్వియస్ గా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మీరు రైల్వే రిలేటెడ్ స్టాక్స్ లో ఉన్నారు కాబట్టి ఐఆర్ఎఫ్సి, తర్వాత ఆర్వీఎన్ఎల్ ఇవన్నీ కూడా పిఎస్యు కంపెనీస్ లో ఉన్న వాటిలో స్టాక్ పెరిగి దానికి అనుగుణంగా గ్రోత్ కూడా పెరిగిందండి వీటిలో. కాబట్టి వీటిని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే. అట్లా కాదు నేను షార్ట్ టర్మ్ ఇక్కడ ప్రాఫిట్ చేసుకొని మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఉంటానంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే పిఎస్యు థీమ్ కి ఒక బ్రేక్ పడింది, ఇవి ఇక్కడ నుంచి ఇంకా కిందకి రావడానికి అవకాశం ఉంది. రైట్ శేషు గారు, రమేష్ గారు కాల్ చేశారు. నెక్స్ట్ రమేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ శేష్ గారు. నా దగ్గర సాయి సిల్క్స్ అని ఐపీఓలు అలాట్ అయినాయి, అది మైనస్ లో ఉంది, 222కి ఇచ్చారు వాళ్ళు. ఇంకొకటి యూనిపోర్ట్స్ అని ఆటో ఆన్సిలరీ, అది కూడా ఐపీఓలో 100 అలాట్ అయినాయి. 2 లాస్ లో ఉన్నాను. ఉండమంటారా? ఎలా ఉంటుంది? ఎగ్జిట్ అమ్మంటారా? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సాయి సిల్క్ అనేది చాలా వీక్ గా ఉందండి, చాలా వీక్ గా ఉంది. ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా ఫ్యూచర్ అయితే నాకైతే కనపడలేదు. చాలా అంటే ఇప్పుడున్న పరిస్థితులకి రీటైల్ అంటే సాయి కళామందిర్ అనమాట. సాయి సిల్క్ అంటే కళామందిర్, వరమహాలక్ష్మి, సో కేఎల్ఆర్ ఫ్యాషన్ మాల్, ఇట్లా ఇవన్నీ కూడా వీళ్ళవే. సో ఏదేమైనప్పుడు కూడా ఏంటంటే ఈ రీటైల్ లో చాలా మార్పులు వస్తున్నాయండి. ఇది ఇప్పుడు వీళ్ళు ఎంచుకున్న విధానం ఏదైతే ఉందో ఇంకా చెప్పాలంటే కొంత ఓల్డ్ స్టైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి, కొంచెం ప్రీమియం వైపు వెళ్తున్నారు. సో దీంతో పాటు మనకి ఆన్లైన్ అనేది చాలా మనకి ఈ కామర్స్ అంటాం. సో ఈ కామర్స్ ద్వారా సేల్స్ అనేది బాగా పెరుగుతున్నాయి. సో వీళ్ళు స్ట్రాటజీ పరంగా ఏదైనా అంటే డిఫరెంట్ గా చేయగలిగితే, లైక్ ట్రెండ్ లాగానో లేకపోతే ఇట్లా ముందుకు వెళ్ళగలిగితే ఇటువంటి కంపెనీస్ సస్టైన్ అవుతాయి. లేకపోతే ఫ్యూచర్ పరంగా ఏంటంటే కొంచెం కష్టమేనమాట. నేను బిజినెస్ పరంగా మాట్లాడుతున్నాను కాబట్టి మీరు సాయి సిల్క్స్ ని ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. రైట్ శేష్ గారు, ఐఆర్డీఏ ఏదైతే తాజాగా ఒక సర్క్యులర్ ఇచ్చిందో, సో జీవిత బీమా పాలసీల నుంచి మనం రుణం తీసుకోవచ్చు అని చెప్పి, అలాగే పెన్షన్ పాలసీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చు పాక్షికంగా, ఇట్లాంటి దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? దాని ఎఫెక్ట్ మార్కెట్ మీద ఏమి ఉండదండి. ఇన్సూరెన్స్ స్టాక్స్ మీద ఓకే, పెద్దగా ఏమి ఉండదండి. దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు. రైట్. అలాగే శేష్ గారు, బ్యాంక్ నిఫ్టీ చూసినా లేదా మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈరోజు బాగా పెరిగింది. సో వీటి గురించి ఏం చెప్తారు సార్? ఎట్లా ఉండే అవకాశం ఉంది? బ్యాంక్ నిఫ్టీ కానీ గమనిస్తే అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా రెండు కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక రెసిస్టెన్స్ జోన్ లో ఉన్నాయి. అంటే 50,000 ఏమో 50,000 క్లోజర్ గా 50,200 ఆ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీకి చాలా పెద్ద ఎత్తున మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. 50,000 పైన ఇది సస్టైన్ కాలేకపోతుంది అనమాట. అంటే క్లోజ్ అయ్యి దాని పైన సస్టైన్ కాలేకపోతుంది బ్యాంక్ నిఫ్టీ. అదేవిధంగా నిఫ్టీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 23,400 పైన సస్టైన్ కావాలి. అయితే నెక్స్ట్ మనకి 24,000 వెళ్ళడానికి నిఫ్టీ అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 50,000 పైన సస్టైన్ గా అయితే ఫర్దర్ గా పెరిగే అవకాశాలు ఉంటాయండి. బట్ ఓవరాల్ గా భారీగా కరెక్షన్ కూడా రాదండి. ఒకవేళ మార్కెట్స్ కిందకు వచ్చినా కూడా మళ్ళీ పైకే వెళ్తాయి. ఓవరాల్ గా బై అండ్ డిప్స్ అని చెప్తాను. కాకపోతే ఏంటంటే దానికి అంటే
అంటే నెక్స్ట్ ర్యాలీకి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ర్యాలీకి వెళ్ళాలి అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొత్త ఈ లెవెల్ ఆగడానికి అవకాశం ఉంది. కొంచెం ఇక్కడ ఆగి ఒక పాస్ తీసుకొని కొన్ని రోజులు కన్సల్టేషన్ అంట, తర్వాత నెక్స్ట్ మూవ్ లో మనకి 24,000 నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బట్ దానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ సుధారాణి గారు. సుధారాణి నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అడగండి. విప్రో అండి 595 కొన్నామండి 400 షేర్లు. బాటానేమో 2200 పెట్టి 20 కొన్నామండి. ఈ రెండు ఆపాలా అసలు ఏంటి అర్థం కాదు, చాలా నష్టంలో ఉందండి. విప్రో అండ్ బాటా అండి? అవును సార్. అవునండి 590 విప్రో, 2200 బాటా అండి. బాటా కొన్ని ఇప్పుడు చాలా రోజులు అవుతుందండి కొని. సుధారాణి గారు బాటా కొని చాలా రోజులు అయిందా అని అడుగుతున్నారు. చాలా రోజులు అయిందండి, చాలా 2 ఏళ్ళు అయిపోయింది. మోర్ దాన్ 2021 లో కొని ఉంటారండి. సో అప్పుడే వచ్చిందంటే 3 years, మోర్ దెన్ 3 years. విప్రో కూడా మీకు ఇప్పుడు మీరు ఒకటండి, చాలా మంది ఏంటి అంటే బాటా అంటే బ్రాండ్, సో ఏం కాదు అంటే ఇన్వెస్ట్మెంట్ మనకి సేఫ్ అనుకుంటారు. కానీ ఒకటి డైనమిక్స్, బిజినెస్ డైనమిక్స్ చూడండి. ఒకప్పుడు బాటా అనేది మన ఇండియాలో అందులో డౌట్ లేదు పాపులర్. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో మనకి బ్రాండ్ అనేది అంటే మన లెదర్ సెగ్మెంట్ లో అంటే ఈ ఓవరాల్ ఇండస్ట్రీ పరంగా చాలా మార్పులు వచ్చాయండి. కొత్త బ్రాండ్స్ వస్తున్నాయి, లైక్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మన ఇండియాలో లేటెస్ట్ గా చూస్తే మనకి అదిదాస్ కానివ్వండి, నైకీ కానివ్వండి, పూమా కానివ్వండి, ఇవన్నీ కూడా, తర్వాత అసిక్స్. సో ఇటువంటివి. సో ఇటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో గ్రోత్ ఎక్కువ ఉందండి. సో ఇంకా చెప్పాలంటే మన ఇండియాలో టాప్ ఇప్పుడు హైయెస్ట్ గ్రోత్ పూమా. సో అంటే మనం ఏంటి అంటే మనం ఇవన్నీ చూడాలి, బిజినెస్ ఈ విధంగా ఈ యాంగిల్ లో చూడాలి. స్టాక్ ని చూడడం కాదండి, స్టాక్ పెరుగుతుందా పడుతుందా కాదు. కాబట్టి దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోవాలి. బాటా అనేది మళ్ళీ పెరిగే అవకాశాలు లేవండి. బాటా మీరు చూస్తే ఇది 3 ఏళ్ల నుంచి ఎక్కడే ఉంది. ఇది కూడా అగైన్ ఎందుకు పెరగడం లేదు అంటే గ్రోత్ అనేది లేదండి, డీ గ్రోత్ కి వెళ్ళిపోయింది. గ్రోత్ పక్కన పెట్టి డీ గ్రోత్ అంటే 2023లో 90,500 crores రెవెన్యూస్ అయితే 24 కి 89,760 crores అంటే తగ్గిపోయింది. సో మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలండి. దాని గురించి ఇవన్నీ పెరగటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సరే ఇప్పుడు నేను చెప్పింది విప్రో గురించి చెప్పాను, రెవెన్యూస్ విప్రో అండి. బాటా కూడా సేమ్ అండి, బాటా కూడా అంత గొప్పగా లేదు. సో కాబట్టి నా ఉద్దేశం ప్రకారము రెండు కూడా ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. విప్రో కూడా ఎగ్జిట్ కాండి. ఇప్పుడు రీసెంట్ గా పెరిగింది విప్రో, ఎగ్జిట్ కాండి. వేరే మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి, వాటిలో వెళ్ళండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. 2 questions అండి. శేషు గారు నమస్తే అండి. చెప్పండి సార్. నాట్కో ఫార్మా అండి. నాట్కో ఫార్మా నేను ఒక 2000 shares 20% ప్రాఫిట్ లో ఉన్నానండి. సో నేను ఒక 6 months to 1 year కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. మీ అడ్వైజ్ ఏంటి? ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే నేను ఒక 25 lakhs ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను స్టాక్స్ లో, అండ్ మినిమం 5 years అండి, 5 years ప్లస్ ఫర్ మై కిడ్ పర్పస్ అనమాట. సో దానికి ఒక 2-3 స్టాక్స్ మీరు అడ్వైజ్ చేస్తారా లాంగ్ టర్మ్? నాట్కో ఫార్మా మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. రీసెంట్ గా బాగా పెరిగింది, స్టిల్ పాజిటివ్ గానే ఉన్నానండి. నెంబర్స్ కూడా బాగున్నాయి. సో వీళ్ళు కానీ గమనిస్తే కాంప్లెక్స్ డ్రగ్స్ తో పాటు సో థెరపెటిక్స్ లో ఉన్నారు. సో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ పరంగా ఏమైనా ఎక్స్పర్ట్స్ లో ఉన్నారు. సో నేనైతే పాజిటివ్ గా ఉన్నాను. నాట్కో ఫార్మా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి లాంగ్ టర్మ్ కి. సార్ ఇంకొకటి అడిగారు, సెకండ్ క్వశ్చన్. 25 lakhs ఇన్వెస్ట్మెంట్ 5 years గురించి ఆలోచిస్తున్నారట, ఏమైనా సజెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఇప్పుడు ఈ లెవెల్లో ఒకేసారి బల్క్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది నేనైతే కరెక్ట్ కాదు అనుకుంటానండి. ఎందుకంటే అన్ని స్టాక్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఈ స్టాక్ మనకి అందుబాటులో ఉంది, ఎక్స్పెన్సివ్ కాకుండా అనేది లేదు. అందుకని ఏంటంటే అట్లనే అన్ని స్టాక్స్ ఇక్కడ నుంచి పడతాయంటే కాదు. సో మూమెంటం అనేది స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో ఏదో ఒక టైంలో ఈ మూమెంటాన్ని కొంచెం బ్రేక్ పడచ్చు అండి. అందుకని ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ గా టైమింగ్ మనం చేయలేము కాబట్టి ఎస్ఐపి చేయండి. ఒకేసారి కాకుండా ఎస్ఐపి మీరు చేసుకోవడం బెటర్ అండి. ఇక ఏ స్టాక్ లో ఎస్ఐపి చేయాలంటే నేను స్టాక్స్ డైరెక్ట్ గా చెప్పలేను కానీ బట్ ఇన్ఫ్రా ఒకటి మీరు చూసుకోండి. అదే విధంగా సెక్టర్ చెప్తున్నారు.
ఇన్ఫ్రాలో మీరు బాగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లనే ఇన్ఫ్రా అంటే అన్ని ఇన్ఫ్రా కంపెనీస్ కాదు, ఇన్ఫ్రాలో క్వాలిటీ కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి. అదే విధంగా హెల్త్ కేర్ ఒకటి బాగుండొచ్చు. సో తర్వాత డొమెస్టిక్ కన్జంప్షన్ బాగా పెరిగింది కాబట్టి కన్జంప్షన్ రిలేటెడ్ థీమ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ 5 ఏళ్లలో అద్భుతంగా ఉంటుంది. కన్స్యూమర్ స్పెండింగ్ ఎక్కువైంది కాబట్టి సో అటువంటి కంపెనీస్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ కాల్ కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఎంఆర్ఎఫ్ సుజిలాన్ సార్. మీ డౌట్ ఏంటి మేడం అందులో? ఎంఆర్ఎఫ్ మేము 1,37,000 లో తీసుకున్నాం సార్. ఇప్పుడు స్టాక్ బాగా పడిపోతుంది, 11,000 మైనస్ లో ఉన్నాము. ఓకే. ఇంకోటి సుజిలాను ఈ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చా? 45 రూపీస్ లో తీసుకున్నాం. రైట్. శేష్ గారు. సుజిలాన్ పరంగా అంటే సుజిలాన్ కి లాస్ట్ ఒక 2 ఏళ్లలో చాలా మార్పులు, అటు డెట్ పరంగా దాదాపు లేదు, అంటే డెట్ లేదు అంటే ఒకప్పుడు బాగుండేది, డెట్ ని మొత్తం క్లియర్ చేసుకున్నారు. సో ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాయండి, ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, గ్రోత్ కూడా స్టార్ట్ అయింది. కంటిన్యూ చేయొచ్చు అండి సుజిలాన్ కి, కంటిన్యూ చేయొచ్చు సుజిలాన్ ని. కాకపోతే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అడిగారు. కొంచెం ఈ లెవెల్లో మీరు ట్రేడింగ్ పరంగా అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అట్లా కాదు నేను ఒక 2-3 ఏళ్ళు నేను మర్చిపోతానంటే వదిలేయండి. ఇక్కడ నుంచి కొంచెం పర్వాలేదు చేయమనండి. అది తర్వాత ఇంకో స్టాక్ ఏమన్నారంటే ఎంఆర్ఎఫ్ సార్ 1,37,000 తీసుకున్నట్టున్నారు, ఇప్పుడు 1,26,000 ఉంది ఈ రోజు. ఎంఆర్ఎఫ్ ను హోల్డ్ చేయండి అండి, లాంగ్ టర్మ్ కి వదిలేయండి. ఇంకా బాగా కరెక్షన్ వస్తే ఇంకా కొనుక్కోండి. ప్రస్తుతానికి అంటే ఈ రోజుకి రోజు కాదు, కొంచెం టైంలో స్టాక్ పడితే మీరు కొనుక్కోవచ్చు. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ కి ఎంఆర్ఎఫ్ పాజిటివ్ గానే ఉన్నాను. సుజిలాన్ మీద కూడా పాజిటివ్ గానే ఉన్నానండి. కాకపోతే మీరు ట్రేడింగ్ పరంగా అడిగినట్టున్నారు, దాని గురించి చెప్తారు. శేష్ గారు, ఈ రోజు టాప్ గెయినర్స్ దివీస్ ల్యాబ్స్, అలాగే టైటన్ ఇలాంటివన్నీ చూస్తే, సో టైటన్ లో ఈ మధ్య కాలంలో కొంత తగ్గుదల కనిపించింది, మళ్ళీ ఇవాళ టాప్ గెయినర్ గా ఉంది. సో ఎట్లా ఉండే అవకాశం సార్ ఇందులో? టైటన్ ఓవరాల్ గా అంటే ఇది మధ్యలో డిప్స్ వస్తాయి కానీ బట్ మళ్ళీ బౌన్స్ అవుతుందండి. టైటాన్ ఎప్పుడు కూడా బౌన్స్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళ బిజినెస్ మోడల్ కూడా ఎప్పటికప్పుడు అంటే పరిస్థితి తగ్గట్టుగా మారుతూ ఉంటారు. కాబట్టి టైటాన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ గా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినట్లు కంటిన్యూ చేసుకోండి. దివీ ల్యాబ్స్ విషయానికి వస్తే దివీ ల్యాబ్స్ ఈ నెల అంతా కూడా బాగానే ఉండొచ్చు. కొంచెం దివీ ల్యాబ్స్ లో మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఈ మంత్ ఎండింగ్ లోపల కొంచెం